खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। मेडचल जिले के जेडी मिटला इलाके में आज दिन दहाड़े एक शख्स का बेदर्दी से किया गया कत्ल। ये हौलनाक वाक़या जगतगिरी गुट्टा पुलिस स्टेशन के हुदूद में यल्लम्मा बंडा इलाके में पेश आया, जहां नामालूम हमलावरों ने एक शख्स पर उस वक्त हमला किया जब वो गुडविल होटल में चाय पी रहे थे। इतलात के मुताबिक हमलावर एक ऑटो रिक्शा में पहुंचे और बगैर किसी हिचकिचाहट के हमला शुरू कर दिया। हमला इतना अचानक और शदीद था कि मकतूल मौके पर ही दम तोड़ गए। ऐनी शाहिदीन ने बताया कि हमलावरों ने हमले को तेजी से अंजाम दिया और मौके से फरार हो गए। पुलिस ने फौरी तौर पर मौके पर पहुंचकर नाश को बगर्ज़े पोस्टमार्टम के लिए दवाखाना मुंतकिल कर दिया। हुक्काम का कहना है कि मकतूल की शिनाख्त और कत्ल के मुहरिकात जानने के लिए कोशिशें अभी जारी है। इब्तदाई तहकीकात में पुरानी दुश्मनी या ज़ाती रंजिश का इम्कान जाहिर किया जा रहा, ताहम असल वजह मुकम्मल तफ्तीश के बाद ही मालूम हो सकेगी। जगतगिरी गुट्टा पुलिस मुजरिमों की शिनाख्त के लिए इलाके के सीसीटीवी फुटेज का तज्जिया कर रही। पुलिस ने अवाम से अपील की कि वो हमलावरों की जल्द गिरफ्तारी को यकीनी बनाने में पुलिस के साथ ताउन करे। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करे, शेयर करे और फॉलो करना ना भूले। అదేవిధంగా డైల్ 100 నుంచి కూడా మాకు పబ్లిక్ కూడా కాల్ చేసినారు। ఆ కాల్ సారాంశం ఏంటంటే, ఒక నలుగురు వ్యక్తులు ఇక్కడ ఈ గుడ్విల్ హోటల్ యల్లమ్మబండ ఏరియాలో ఉంది, జగతగిరి గుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇక్కడ గొడవ పడుతున్నారు। అందులో ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిని ఓవర్ పవర్ చేసి ఒక ఆయుధంతో అతన్ని కొట్టి చంపినారని ఆ కాల్ సారాంశం। దాంతో ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్, మా ఏసీపీ, నేను వచ్చి చూడగా ఇక్కడ ఒక 35 సంవత్సరాల వ్యక్తి, ఇతని పేరు నేను తర్వాత ఎంక్వైరీ చేసి మాకు తెలిసింది ఎండి మహబూబ్। ఇతని మీద మళ్ళీ తర్వాత ఎంక్వైరీలు చేయగా ఇతను ఒక రౌడీ షీటర్, ముషీరాబాద్ ఏరియాలో ఉంటాడు। ఇతని మీద ఆల్రెడీ ఒక 13 కేసులు ఉన్నాయి అని కూడా తెలిసింది। అందులో ఎక్కువగా దొంగతనం కేసులు, పటాన్ చెరువులో ఒక మర్డర్ కేసు ఉంది, తర్వాత 435, 436 సెక్షన్స్ కింద ఒక కేసు కూడా ముషీరాబాద్లో ఉంది। దాదాపుగా 13 కేసులు ఉన్నాయి ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది। ఈ కేసు ఇది 4:30 గంటల ప్రాంతంలో జరిగింది। ఈ ఒక ఆయుధంతో, పదునైన ఆయుధంతో, కత్తితోటి ఇతన్ని కొట్టి చంపడం జరిగింది। ఇప్పటి వరకు మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం ఇది। మేము దీని ఎఫ్ఐఆర్ చేసి వీళ్ళు ఇన్వెస్టిగేట్ అండి। నిందితుల్ని త్వరలోనే పడుకుంటాం, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పడుతుంది। హత్యగల కారణాలు ఏమేమి ఉన్నాయి? హత్యగల కారణాలు కూడా వెరిఫై చేయాల్సి ఉంది, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం। ఎఫ్ఐఆర్ చేశాక మేము వెరిఫై చేస్తాం। మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం మేరకు ముగ్గురు పాల్గొన్నట్టుగా తెలిసింది, చూసిన వాళ్ళు చెప్పి ప్రత్యక్ష సాక్షుల కారణాలు ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది, చేస్తాం। థ్యాంక్ యూ।